ఉజ్జియా యొక్క స్థితిని అయితే దేవుడు మార్చాడు. మంచి మంచి భవనాలు కట్టేస్తున్నాడు, మంచి మంచి యుద్ధాలు చేస్తున్నాడు, ఒక చక్కని స్థితి, ఒక చక్కని పేరు, ఒక చక్కని హోదా అన్నీ సంపాదించుకున్నాడు. ఒకానొక దినము తన హృదయమందు గర్వించాడట. అప్పుడు తన జీవితం అంతా కూడా అర్ధాంతరంగా నాశనం అయిపోయింది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది మనము విధేయులు కావాలే కానీ మనలోనికి ఏ రకమైనటువంటి గర్వము చోటు చేసుకోవడానికి వీలు లేదు. ఒకసారి పిల్లలు మనం మునుపటి దినాలు మనం ఆలోచన చేసుకుంటే భక్తి విషయానికి వస్తే ఎలా ఉండేవారము, కానీ ఇప్పుడు అలా ఉంటున్నామో ఆలోచన చేద్దాం ఒకసారి. ఒకప్పుడు పిల్లరా చిన్న పిల్లల్లాగా కలిసిపోయి ఏ ఒక్క వయసు భేదం లేకుండా, ఏ ఒక్క వర్గ భేదం లేకుండా ఏమండి స్థాయిని మరిచి దేవుని కొరకు పనిచేసేటువంటి తత్వం, ఎక్కడైనా సరే సింపుల్గా ఉండేటువంటి జీవితం. కానీ కొన్ని దినాలుగా పిల్లరా ఈ యొక్క జీవితానికి అన్నీ ఎక్కువయ్యాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఇంతగా దీవించింది నేనే, ఇంతగా నీ స్థానాన్ని అభివృద్ధి చేసింది నేనే, ఈరోజు నిన్ను వృద్ధి పొందించింది నేను, నిన్ను వృద్ధిలోనికి తెచ్చిన వాడను నేను. ఈరోజు నా ఎదుట నువ్వు మరలా గర్వించేటువంటి ప్రయత్నం చేస్తే అది నీకు నాశనం. ఈరోజు నీ గర్వము, ఆ రోజు ఉజ్జియా గర్వము అతడు చెడిపోవడానికి కారణం అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి ఆ గర్వం, ఆ అహంకారం, ఆ విపరీతమైనటువంటి ఈ అనుభవాలు చివరికి నేనేం చేయబోతున్నాయో తెలుసా? చివరికి నీ కుటుంబాన్ని ఏం చేయబోతున్నాయో తెలుసా? చెడగొట్టబోతా ఉన్నాయి. జాగ్రత్త. వాక్యాన్ని చూడండి. ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు తన మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వెళ్ళి ఏం చేశాడు ఈ ఉజ్జియా అని అంటే, తాను చేయకూడని పని ఒకటి ఆ బలిపీఠము మీద చేశాడు. ఏంటి తను చేసిన పని అంటే, ధూపమే కదండి వేశాడు, అందరూ అలా చేసేదే కదా అని దీన్ని సమర్థించడానికి వీలు లేదు. ఎవరు చేసే పని వారు చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భాల్లో పిల్లరా దైవజనులు చేసే పని ఎవరు చేసేస్తుంటారు? విశ్వాసులు చేసేస్తుంటారు. ఎవరికైనా దయ్యం పట్టుకుందనుకోండి, అండ్ ఒక దురాత్మ పట్టుకుంటే దైవజనుడు వెళ్ళి దేవుని ప్రేరణతో దేవుడు ఎలా ప్రేరేపిస్తే అక్కడ అలా చేస్తాడు. ఏమండి, నూనె రాస్తాడు, లేకపోతే తాను ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఎలా వెళ్ళగొట్టాలో దాన్ని అలా దేవుని సహాయంతో వెళ్ళగొడతాడు. ఇది అక్కడ ఉన్నవారు ఎవరో చూసి, ఓస్ ఇంతేనా, మన దగ్గర కూడా ప్రార్థనా నూనె ఉంటే సరిపోద్ది అన్నమాట. సిలువేసాడు, చిటికిన కోరు నొక్కేయడం అనుకుంటావు నువ్వు. అపోస్తుల కార్యాల్లో కూడా ఒకడు అలాగేనట. దయ్యాన్ని వదిలిద్దామని వెళ్ళి మొత్తానికి ఏదో చేస్తే అది ఎగిరితంతే వీడు గుడ్లో ఓడగొట్టుకుని పరిగెట్టాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు చేసే పని వారే చేయాలి. సరే, ఉజ్జియా ఎందుకు చేశాడనంటే వాళ్ళ మాంగారు ఎవరు? వాళ్ళ మాంగారు ఎవరు? యాజకుడు. మా మాయ పాస్టరే కాబట్టి ఆ ప్రభావం నా మీద కూడా ఉంటుంది అనుకున్నాడు. వెళ్ళి బలిపీఠం ఎక్కేసి వాళ్ళ మాయ ఎలా చేస్తాడో అలాగా చేసేసరికి మొత్తం ఒళ్ళంతా తెల్లగా అయిపోయి మొత్తం ఏమైపోయిందట? కుష్టు వ్యాధి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, తాను చేయకూడని పని
ఒకటి చేశాడు కానివ్వండి, తానును బలిపీఠము ఎక్కగలిగేలా చేసింది తనలో ఉన్న గర్వమే. నేను చేస్తే తప్పేటి? నేను ఎవరో తెలుసా? 52 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని అవలేలుగా పరిపాలన చేస్తున్నటువంటి రాజును, ఏకైక రాజును. నా తండ్రి ఒక బలమైనటువంటి యాజకుడు, ఇన్ని అర్హతలు, ఇన్ని ఆధిక్యతలు నాకు ఉన్నాయి, నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కాబట్టి నేను చేస్తే తప్పేటి అని ఎక్కి చేయకూడని పని ఒకటి చేశాడు. తాను తన చేత ఆ చేయకూడని పని ఒకటి చేయించిన అనుభవం ఏంటంటే గర్వమే. కొన్ని సందర్భాల్లో జాగ్రత్త, నీ గర్వం నీ చేత చేయకూడని తప్పులు కూడా ఏం చేస్తుంది? చేయించేస్తుంది. నీ అహంకారం నీ చేతే కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులు చేయించేస్తుంది. జాగ్రత్త. ఈరోజు పిల్లరా, ఉజ్జియ తన గర్వము వలన చెడిపోయి చివరికి తన జీవితానికి కుష్టి వ్యాధి ఒకటి తెచ్చుకున్నాడు. ఒక మాట వినండి, ఇందాక నేను ఒక మాట చెప్పాను. ఈ జెరూషా ఎవరు అని అంటే, రెండవదిగా ఎవరు? 52 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించిన ఒక గొప్ప రాజు అయినటువంటి ఉజ్జియ భార్య ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారనంటే, అందరూ ఒక కుష్టి రోగి యొక్క భార్య అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడేమో తాను భర్త చేసినటువంటి ఆ పనులను బట్టి ఈమెను కూడా ఎంతో ఘనంగా మాట్లాడేటువంటి పరిస్థితి. కానీ తన భర్త చేసినటువంటి ఆ తప్పును బట్టి ఇప్పుడు ఆ కుష్ఠోడు యొక్క భార్య అని మాట్లాడుతున్నారు. ఇలా అనేకులు పిలవడంలో జెరూషా తప్పేమన్నా ఉందా? హలో, ఇక్కడ ఉన్నారా? జెరూషా తప్పేమన్నా ఉందా అంటున్నాను నేను. కొన్ని సందర్భాల్లో పిల్లరా, మన ప్రమేమేమీ ఉండదు, మన ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు, కానీ అనుకోని విధానంలో మన మీదకి నిందలు వచ్చి పడతా ఉంటాయి. జెరూషా ఏ తప్పు చేసిందని ఆ మాట అనిపించుకోవాలి, ఏం చేసిందని, లేకపోతే ఎవరికి హాని చేసిందని అందరూ అలా మాట్లాడుతున్నారంటే అంతే. కొన్ని సందర్భాల్లో మన కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ నింద కుటుంబం అంతటి మీద వచ్చి పడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెవరో అయినప్పటికీ కూడా నీ కుటుంబంలో ఒక 5గురు ఉంటే, మీ 5గురిలో ఒక్కరు తప్పు చేస్తే ఆ ఒక్కరిని మాత్రమే అనరు, యావత్తు కుటుంబాన్నే మాట్లాడతారు. తప్పు చేసింది ఉజ్జియ, కానీ ఆ నింద అనుభవిస్తున్నది ఎవరు? ఈ యొక్క జెరూషా.